నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 78. ఇంకా కథలోకి వెళ్తే, నన్ను పడేయాలని ప్లాన్ చేసి నువ్వే పట్టావు, మళ్ళీ నన్ను చీటర్ అంటున్నావు అన్నాడు రిషి. ఆ మాట కృతి రిషి వైపు తిరిగి, నీకెలా తెలుసు అని అడిగింది కంగారుగా. దాంతో రిషి నవ్వుతూ, హాల్లో ఆయిల్ ఇంకా అలాగే ఉంది మరి అన్నాడు. కృతి ఏం మాట్లాడలేదు. ఓయ్, ఏంటి సైలెంట్ అయ్యా అని అడిగాడు రిషి. కృతి ఏడుస్తూ, రియల్లీ సారీ రిషి, నేను అలా చేయకుండా ఉండాల్సింది అనగానే రిషి తనకు దగ్గరగా వచ్చి, ప్లీజ్ ఏడవకు చిన్ను అన్నాడు. ఆ మాట వినగానే కృతికి ఏడుపు ఆగలేదు. రిషి ఏమన్నావు అని అడిగింది కృతి. చిన్ను అన్నాను అన్నాడు రిషి తను హక్ చేసుకుని. కృతి రిషిని చుట్టేసుకుని చాలాసేపు ఏడ్చింది. రిషి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. రిషి పైకి లేచి కృతి కన్నీళ్లు తుడిచాడు. కృతి కూడా తన కన్నీళ్లు తుడిచింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కృతి. నీకు తెలీదా అని అడిగాడు రిషి. కృతి కూడా లేచి కూర్చోడానికి ట్రై చేసింది. నొప్పిగా ఉండి లేవలేకపోయింది. రిషి లేచి తను కూర్చోబెట్టాడు. కృతి చేతులు చాపింది. రిషి వెంటనే తను హక్ చేసుకున్నాడు. కృతి రిషిని హక్ చేసుకుంది. ఇద్దరికి కన్నీళ్ళు ఆగడం లేదు. అలా ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు. బాధంతా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది. చాలాసేపటి తర్వాత కృతి రిషిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తలనిమిరింది. మనోడు మంచి కలర్ కదా. ఏడ్చి ఏడ్చి కళ్ళు, ముక్కు, బుక్కలు ఎరిపెక్కాయి. కృతి అది చూసి నవ్వుతూ రిషి నుదుటిని ముద్దు పెట్టింది. రిషి తన చేతులు తీసుకుని అరచేతిలో ముద్దు పెట్టాడు. రిషి అని పిలిచింది కృతి. అన్నాడు రిషి. ఒకటి చెప్పు అంది కృతి. అడుగన్నాడు. ఇన్నాళ్ళు నన్ను వదిలి ఎలా ఉన్నావు, నేను అసలు గుర్తు రాలేదా నీకు అని అడిగింది కృతి. చిన్ను, సేమ్ క్వశ్చన్ తెలుగులో నీకు కూడా అన్నాడు రిషి. ముందు నేను అడిగాను అంది మూత ముడుచుకుంటూ కృతి. అది చూసిన రిషి, నువ్వలా ముడిస్తే అంటూ తన పెదవులను అందుకున్నాడు. వదల్డే. కృతికేమో ఊపిరి ఆడడం లేదు, గట్టిగా తోస్తోంది. అస్సలా. కొంతసేపటి తర్వాత వదిలాడు. చెఫ్ పాపకు పాపం పెదవులు చిట్లిపోయి బ్లడ్ వస్తుంది. అమ్మో ఏంటిది అని అడిగింది కృతి. నీకు తెలుసుగా, లవ్ బైట్ అంటూ కన్ను కొట్టాడు రిషి. నువ్వు కొంచెం కూడా మారలేదు అంటూ మొట్టుకాయ వేసింది కృతి. నేనేం మారలేదు. కాలేజీలో నీకు ప్రపోజ్ చేసిన నీ రిషిగాడిని, నీ చిట్టి నడుముకు బానిసనంటూ షర్ట్ ఎత్తి నడుము మీద కొరికాడు రిషి. అబ్బా రిషి అని కృతి అనగానే, అట్లా మూలిగితే అసలే చాలా గ్యాప్ వచ్చిందంటూ లేచి కృతిని పడుకోబెట్టాడు. లైట్ ఆఫ్ చేశాడు. కృతిని ఆక్రమించుకున్నాడు. చిన్ను, నన్ను వదిలి వెళ్ళకు, నా ప్రాణం పోతున్నట్లుగా ఉంటుందని రిషి అనగానే, వెళ్ళను. మరి నువ్వు వెళితే అని అడిగింది కృతి. నేను కూడా ఎక్కడికి వెళ్ళను. బుడ్డి, లవ్ యూరా అంటూ మెడ మీద వెచ్చని ముద్దులిచ్చాడు. రిషి మొహం మీద ముద్దులు పెడుతోంది కృతి. చిన్ను, నీకు ఓకేగా అని అడిగాడు చెవుల్లో చిన్నగా రిషి. అంది కృతి. నీ నడుము దగ్గరికి వెళ్తున్నానంటూ నడుముకు చక్కెర గింతలు పెట్టాడు రిషి. నొప్పిగా ఉంది రిషి అని కృతి అనగానే, మర్చిపోయాను, మా బుడ్డోడు పడ్డాడు కదూ అంటూ తన మీద నుంచి లేచి పక్కకు జరిగాడు రిషి. కృతిని తన చేతి మీద పడుకోబెట్టుకుని, సరే నీకు తగ్గక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామన్నాడు రిషి. కృతి సిగ్గుపడుతూ సరే అంది. రిషి ఒక చేత్తో కృతి నడుము మీద ఉంచి రెండో చేత్తో కృతి చేతిని లాక్ చేశాడు. చిన్ను, ఏమైనా మాట్లాడు. కృతి ఏం మాట్లాడకపోయేసరికి తన వైపు చూశాడు. కృతి సిగ్గుపడుతూ రిషి గుండెల మీద వేలుతో ఏదో గీస్తోంది. ఓయ్ బుడ్డోడా, నిన్నేవే, అంత సిగ్గు దేనికి, నేను ఇంకా ఏం చెయ్యందే అని అడిగాడు రిషి. కృతి మరి ముడుచుకుంది. చిన్ను, ఏమైనా మాట్లాడొచ్చు కదా, నీ మాటలు విని ఎన్ని సంవత్సరాలైంది, ఈరోజు మొత్తం మనం అస్సలు పడుకోవద్దన్నాడు రిషి. ఏంటో రిషి, ఈ 4 సంవత్సరాల్లో ఎన్నోసార్లు నీకెన్నో చెప్పాలని అనుకున్నాను, కానీ అదేంటో నేను చూస్తే మాటలు గుర్తుకు రావడం లేదు. పోనీ నువ్వే చెప్పు అంది కృతి. నేనా, సరే అంటూ మొదలుపెట్టాడు.
దాదాపుగా 2 గంటల పాటు ఇద్దరు ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. ఇద్దరు చేతులు వదలలేదు. కాసేపటి తర్వాత కృతి సీరియస్గా, రిషి, నీకొక విషయం చెప్పాలి. అది విని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. అప్పుడు చెప్పకుండా తప్పు చేశానని ఇప్పటికీ బాధపడుతుంటా అంది కృతి. ఏంటి చిన్ను అన్నాడు ఎంతో ప్రేమగా రిషి. ఆ రోజు ఆ విషయం చెప్తామని నేను పార్కుకి రమ్మన్నాను, కానీ నువ్వు రాలేదు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చావు. అప్పుడు కూడా చెప్పాలని అనుకుంటే మా డాడీ వచ్చారంటూ కృతి చిన్నగా లేచి కూర్చుని, అప్పుడు నేను కన్సీవ్ అయ్యానంది. కానీ రిషి ఏం మాట్లాడలేదు. అయితే నిన్నిక్కడ ఆ స్థితిలో చూసి కోపంగా వెళ్తూ యాక్సిడెంట్ అయి నాకు నాకు అబార్షన్ అయింది అంది ఎంతో కష్టంగా. రిషి పైకి లేచి లైట్ వేసి వాటర్ బాటిల్ తీసుకుని గటగటా తాగాడు. తన ఫేస్లో సీరియస్నెస్ వచ్చింది. కోపం వచ్చిందా అని అడిగింది రిషి ఫేస్ని గమనించి కృతి. దేనికి అని అడిగాడు రిషి. అదే, ఆ సంగతి నీకు చెప్పలేదని. ఏ సంగతి? నువ్వు కన్సీవ్ అయ్యావనా లేక అబార్షన్ అయిందనా? 2. నాకు తెలిసిన విషయం చెప్తుంటే కోపం ఎందుకు? ఆ మాట కృతి ఆశ్చర్యంగా, ఏంటి నీకు తెలుసా అని అడిగింది. అవును తెలుసు. అందుకే నువ్వు హాస్పిటల్కి వచ్చావా అని అడిగింది. లేదు, అప్పుడు కాదు, తర్వాత తెలిసింది. అంటే తెలిసి కూడా నన్ను చూడాలనిపించలేదా? నువ్వు చెప్పావా నాకు అని అడిగాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ. ప్రెగ్నెంట్ విషయమా అబార్షన్ సంగతా అని అడిగింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. ఏ భార్య అయినా తను ప్రెగ్నెంట్ అని మొదట తన భర్తతోనే కదా షేర్ చేసుకుంటుంది, కానీ నువ్వు మాత్రం చెప్పలేదు. అలా అంటావేంటి రిషి? ఇప్పుడు చెప్పిందేంటి? 2 సార్లు కుదరలేదనే కదా. అంటే ఫోన్లో చెప్పకూడదా? కృతి ఏం మాట్లాడలేదు. నీకు అబార్షన్ అయిందని తెలిసిన మరుక్షణం నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనే తెలియదు. అలాంటిది మన బేబీ ఈ ప్రపంచంలోకి రాకుండానే వెళ్ళిపోయింది. అంటే నువ్వే కాదు, మన బేబీ కూడా నన్ను వద్దనుకుంది అనుకున్నాను. రిషి మాటలు కృతి ఏడుస్తూ, దానికి కారణం ఎవరు? నువ్వు కదూ. ఆ రోజు ఇక్కడ నిన్ను దాంతో చూసే కదా నేను బాధతో వెళ్తే యాక్సిడెంట్కి గురైంది. మరి మన బేబీ పోవడానికి నువ్వే కదా కారణం అంది కృతి. ఆ మాటకి రిషి కోపంగా, ఏ మెంటల్, నిన్నెవరే కారు వేసుకురమ్మన్నారు? నీకు డ్రైవింగ్ సరిగా రాదు, వద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు. మీ బాబు ఏదో చెప్పాడు, అది విని నువ్వు అంత ఫాస్ట్గా రావడం, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే వెళ్ళడం, యాక్సిడెంట్ జరగడం, ఇలా తప్పులన్నీ నీ వైపు పెట్టుకుని నన్నెలా అంటున్నావు అని అడిగాడు రిషి. రిషి ప్లీజ్ స్టాప్ ఇట్. ఏ భార్యకైనా తన భర్త వేరే ఆడదాంతో క్లోజ్గా ఉంటేనే చూడలేదు, అలాంటిది నువ్వు తనని కిస్ చేస్తూ అంటూ కళ్ళు తుడుచుకుంది కృతి. నేను పెట్టలేదు, నేను పెట్టలేదు, తనే పెట్టింది అని పెద్దగా అరిచాడు రిషి. సరే, తను పెట్టింది, అది చూసి నేను తప్పుగా అనుకున్నాను, నీకు దూరం అయ్యాను. అయినా నువ్వు దాన్ని వదిలేవా? లేదే, వాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేశా. ఇంకా నీ కెరీర్ గ్రోత్కి కారణం తనని చెప్పావు కదా. అంటే నీకు నీ ప్రేమ దూరమైనా పర్వాలేదు, దానికి కారణమైన దాన్ని మాత్రం అంతమంది ముందు పొగిడేశావే, దానికేం చెప్తావు అని అడిగింది కోపంగా కృతి. ఏం కావాలి నీకు? దాని పేరు ఎందుకు చెప్పాననే కదా. ఎందుకంటే తను చేసిన తప్పుకి చాలా ఫీల్ అయింది. నీకు నిజం చెప్పి నా దగ్గరికి తెస్తానంది, కానీ నువ్వు వినే పరిస్థితిలో లేవు. నేను వచ్చాను, పొమ్మన్నావు అన్నాడు రిషి. రిషి ఏం మాట్లాడుతున్నావు? ఆ టైంలో నేను మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా దెబ్బతిన్నాను కదా, దానికి కారణం నువ్వు కాదా? అయినా వచ్చాను నేను ఆ తర్వాత, అప్పుడు నువ్వు నీ దేవత అని కృతి అంటుండగా, చిన్ను మాట అనే ముందు 1-10 సార్లు ఆలోచించు అన్నాడు తీవ్ర స్వరంతో రిషి. కానీ కృతి అదేం పట్టించుకునే ఇదిలో లేదు. ఆ రోజు నేను ఫాలో అయితే రోడ్డు మీద ఆమె నేను హక్ చేసుకోవడం, ఆ తర్వాత షూటింగ్ స్పాట్లో నువ్వు తనని పట్టుకోవడం, ఇవన్నీ ఏంటి? తప్పులన్నీ నీ వైపు ఉంచుకుని నన్నెందుకు అంటున్నావు? కృతి మాటలకి రిషి కోపంగా వచ్చి కృతి మొహాన్ని పైకెత్తి, సరే మరి నువ్వు మాత్రం నల్లపుసలు విసిరికొట్టాలా? దాన్నేమంటారు చెప్పు అని అడిగాడు. కృతి రిషి చెయ్యి విదిలిస్తూ, నువ్వు మాత్రం తక్కువ, చైన్ రింగ్ నా మొహం మీద కొట్టావుగా. చిన్ను నువ్వేం చేసావు చిన్ను? అసలు ఆడవాళ్ళు మెడలో తాళి ఎప్పుడు తీస్తారు?
నువ్వు నేనుండగానే తీసి పంపావన్నాడు రిషి. రిషి మాటలు కృతి షాక్. ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? తాళి, ఇంత పెద్ద లెటర్ అంటూ చూసేసరికి కృతి తన మెడలోని తాళిని బయటకు తీసి, దీని గురించే నన్ను మాట్లాడుతున్నావు అని అడిగింది కృతి. ఇప్పుడు రిషి షాక్. అంటే నువ్వు అని రిషి అంటుండగా, నేను? ఏం కట్టుకథలు అల్లుతున్నావు రిషి? నాకు తాళి విలువ తెలుసు. అందుకే నేను ప్రీతి విషయంలో తప్ప ఏనాడు తప్పుగా అనుకోలేదు. నేను తాళి పంపానని ఎలా అంటున్నావు అని అడిగింది కృతి. నేను ప్రీతితో క్లోజ్గా మూవ్ అయ్యానంటే నువ్వు నమ్మలే, అలాగే తాళిబొట్టు లెటర్ వస్తే నేను కూడా నమ్మాను అన్నాడు రిషి. నీకు పెళ్లి మీద నమ్మకం లేదు అని కృతి అనగానే, నీకు ప్రేమ మీద నమ్మకం లేదు అని కౌంటర్ ఇచ్చాడు రిషి. అలా నమ్మకం పోయేలా చేసింది నువ్వే అంది కృతి. ఆ మాటకి రిషి 4 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాను అని అనగానే కృతి ఏడుస్తూ, ఇప్పుడే కదా అంతసేపు హక్ చేసుకుని అన్ని ముద్దులు పెడుతూ ప్రాణం పోయిందన్నా, అంటే అదంతా దానికోసమేగా అన్నట్టు వైపు తిరిగింది కృతి. ఆ మాట రిషికి ముందు అర్థం కాలేదు. అర్థమవ్వగానే, ఏయ్ ఏమన్నావు అంటూ తన వైపు తిప్పాడు. కృతి కళ్ళు మూసుకుంది. చిన్ను ఒకసారి ఇటు చూడు అన్నాడు రిషి. కానీ కృతి కళ్ళు తెరవకుండా ఏంటి అని అడిగింది. ఏమన్నావు ఇప్పుడు అని అడిగాడు రిషి. రేపు మాట్లాడుకుందాం, ఇంక పడుకో, నాకు నిద్రొస్తోంది అంది కృతి. రాక్షసి, నేను దానికోసం దగ్గరయ్యాననేసి ఇప్పుడు నిద్ర అంటున్నావా? నిన్ను ఇప్పుడు కాదు అంటూ అటువైపు తిరిగి పడుకున్నాడు రిషి. కృతి తలెత్తి చూసి, లేకపోతే అభాషణ సంగతి తెలిసి కూడా రాలేదు కదా, నీ సంగతి చెప్తాను చూడనుకుంటూ అటువైపు తిరిగింది. తర్వాత ఏం జరిగింది? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్. థ్యాంక్ యూ.